హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. క్యారెట్తో కేక్ ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను. హెల్తీ కేక్ అనమాట. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దీనికోసం నేను మల్టీగ్రెయిన్ పిండి యూస్ చేస్తున్నాను. బెల్లం యూస్ చేసి చేద్దాము. ఫస్ట్ ఒక 3 ఎగ్స్ని ఇట్లా పగలగొట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను ఈ బౌల్తో మెజర్మెంట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదే బౌల్తో జాగరీ పౌడర్ అనమాట. మీరు షుగర్ కానీ ఇంకేది కావాలంటే దాంతో రీప్లేస్ చేసుకోవచ్చు. సేమ్ అదే 1 కప్పు జాగరీ పౌడరు. నెక్స్ట్ అదే కప్పుతో నేను మళ్ళీ గీ తీసుకుంటున్నాను. మీరు ఎనీ ఆయిల్ ఆర్ బటర్ కూడా యూస్ చేయొచ్చు. గీ తీసేసుకొని మూడింటిని కలిసేలాగా బాగా విస్క్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కలుపుకున్న తర్వాత నేను ఒక 2-3 క్యారెట్ని గ్రేట్ చేసి పెట్టుకున్నాను తురిమేసి. నేను ఈ కప్ అంతా సేమ్ అదే మెజర్మెంట్తో 1 కప్ తీసుకుంటున్నాను క్యారెట్ కూడా. ఒకవేళ మీరు ఎక్కువ కావాలంటే 1.5 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఈక్వల్ మెజర్మెంట్స్ తీసుకున్నా అన్ని. నెక్స్ట్ 1 కప్పు క్యారెట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇందులో జస్ట్ ఒక 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్, అలాగే ఒక 1/4 కప్పు ఎండు కొబ్బరి తురుము ఇలా తురిమేసుకొని పెట్టుకున్నాను. అదొక 1/4 కప్ వేసుకోవాలి. అలాగే కొంచెం దాల్చిన చెక్కని పొడి చేసుకున్నాను, ఒక పించ్ అన్నమాట. ఇది కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని కలుపుకుందాం. ఇందులో నేను 1.5 కప్పు మల్టీగ్రెయిన్ పిండి యూస్ చేస్తున్నాను. మీరు గోధుమ పిండి కానీ మైదా కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే బేకింగ్ సోడా ఒక 1/4 టీ స్పూను, సాల్ట్ కొద్దిగా, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ అనమాట. బేకింగ్ సోడాకి కొంచెం ఎక్కువ బేకింగ్ పౌడర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని జల్లించుకుందాము. జల్లించుకొని ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి జాజికాయని, అది కూడా ఒక పించు తురిమేసి నేను వేస్తున్నాను. జాజికాయ పొడి అన్నమాట. అలాగే ఇందులోకి నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. ఆల్మండ్స్ యూస్ చేస్తున్నాను, బాదాము. మీరు కావాలంటే మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. అది కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఈ కేక్ తినేటప్పుడు డ్రై కోకోనట్ ఫ్లేవర్ తెలుస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ నేను ఒక బేకింగ్ చేసి ఒక పాత్ర తీసుకొని కింద బటర్ పేపర్ పెట్టుకొని దానికి గీ అప్లై చేసుకున్నాను. అందులోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము. పైన అంతా సమానంగా చేసుకొని పైన నేను కొన్ని బాదం ఉంచుకున్నాను, దాన్ని పెట్టేశాను, దాన్ని వేస్తాను. ఇప్పుడు ఒక కడాయిలో ఒక స్టాండ్ పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా వేడవ్వాలన్నమాట, మూత పెట్టి. అది వేగైన తర్వాత ఇప్పుడు మన బేకింగ్ ట్రే ఉంది కదా, అది ఇందులో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మినిమం 40 నుంచి 50 మినిట్స్ బేక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది బేక్ అయిపోయింది, ఒకసారి చూద్దాము. నైఫ్ క్లీన్గా వచ్చింది, బేక్ అయిపోయింది. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇది కొంచెం చల్లగా అవ్వాలన్నమాట. చల్లైన తర్వాత మనం కట్ చేసుకుందాము. చూపిస్తాను మీకు ఎలా ఉందనేది. చల్లగా అయిపోయింది ఇది. వెనుకున్న బటర్ పేపర్ని తీసేసి దీన్ని మనం స్లైసెస్గా కట్ చేసుకుందాము. ఇది చాలా సాఫ్ట్గా వచ్చింది కేకు, అండ్ టేస్ట్ కూడా బాగుంది. ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే కట్ చేస్తుంటేనే ఇలా జస్ట్ ఇలా మనం పట్టుకోగానే ఇరిగిపోతుంది అన్నమాట పీసెస్. and tasty and healthy carrot cake ready. Thanks for watching.